గిరిజన సంక్షేమం అభివృద్ధి కోసం ఖమ్మం జిల్లా అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అడిగిన చోట్ల ప్రవేశ పరీక్షలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయించాలన్నారు. పోడు సమస్యలను పరిష్కరించాలన్నారు. నేషనల్ నుండి ఎవరో ఎక్కడ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎస్టీ కమిషన్ వస్తుంది, ఎస్సీ కమిషన్ వచ్చి ఓబీసీ వస్తుంది, మైనార్టీ కమిషన్ వస్తుంది. ఎంతమంది ఎన్ని శాఖలు వచ్చినా నేను తెలుగు బిడ్డగా అందులో మీ వాణి తెలంగాణ వాదిగా నేను మీ పక్క జిల్లాలో పూర్వ జిల్లా పక్క జిల్లా మహబూబాబాద్ని గూడూరు నాది, మచ్చర్ల గూడూరు నాది. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నేను పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. మీకు తెలిసింది మా పాత పార్టీ, మీకు తెలిసిందే బీజేపీ. ఇక్కడ మన ఏ స్థానం ఉందో మనకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అయినా నేను 2 సార్లు ఓడిపోయినా లాస్ట్కి మన భారత ప్రధాని 3వ సారి అయ్యారుగా ఇప్పుడు, అయినా అతన్ని కూడా నేను మహబూబాద్ తీసుకొచ్చాను. ఎక్కడ మహబూబాద్ దేశం ఇంతవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకసారి వచ్చారు ప్రధాని గారు గతంలో. ఆ తర్వాత మోడీ గారు వచ్చినాక 2 సార్లు వచ్చారు. అందులో మహబూబాద్కి ఇంతవరకు వచ్చిన చరిత్ర లేదు. అయినా నేను అసెంబ్లీకి మోడీ గారిని తీసుకోవడం జరిగింది. నేను కోషిష్ చేసిన, నా వల్ల ఎంత జరిగిందో ప్రజలకు సర్వీస్ చేసుకోవాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేసిన. అయినా నేను అలాగే 1400 పాదయాత్ర కూడా చేసిన. దాదాపు 66 రోజులు నడవడం, ఇంటింటికి అంటే ఇంటింటికి పోవడమే. అంటే మామూలుగా పోతే 1 నెల 15 రోజుల్లో 15-20 రోజుల్లో కొట్టేయగలుగుతాను నా అసెంబ్లీని. అంటే ఈ మాట మీరు ఎందుకు చెప్తున్నా అంటే నేను హార్డ్ వర్క్ చేశా. నా వల్ల ఏంటంటే మీకు ఓడిపోవడానికి కారణం కూడా చెప్పాలిగా. ఏదైనా ప్రజాప్రతినిధులు అవ్వడం ఒక వంతు, ప్రజాప్రతినిధులు ఎవరినైనా గౌరవించడం మీ వంతు. కాకపోతే నాకు ముందుగా మీ అందరి తరపున, నా తెలంగాణ బిడ్డల తరపున నేను కూడా ఒక చిన్న అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నన్ను నా కష్టాన్ని చూసి కెరియర్ కలిగినోడు యూత్ రేపటి రోజు ఈ దేశానికి ఇతను కూడా అవసరం అని అనిపించిందో ఏందో తెలియదు, కానీ మోడీ గారు నన్ను చూసిన తర్వాత నన్ను సెలక్షన్ చేయడం. ఈ దేశంలో 5గురు, ఒక కమిషన్లో 5గురు ఉంటారు, 3 మెంబర్సు, ఒక వైస్ చైర్మన్ అండ్ చైర్మన్. అందులో ఇంతవరకు 27 సంవత్సరాలు అయింది. ఇంతవరకు తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు కమిషన్ మెంబర్ అయిన దాఖలు అది ఎస్టీలో 24